వ్యర్థాలకు తిరుపతి జిల్లా చెర్లోపల్లి గ్రామ పంచాయతీ కొత్త అర్థాన్ని ఇస్తోంది. చెత్తను సంపదగా మార్చే ఆలోచనలో భాగంగా అధికారులు గ్రీన్ షాప్ను ప్రారంభించారు. ఇంట్లోని పొడి చెత్తను తీసుకొచ్చి దానికి బదులుగా కిరాణా సరుకులను తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. పొడి చెత్త బరువుకు సమానమైన నిత్యావసరాలను అందిస్తున్నారు. ఈ ఆఫర్కు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. రోజుకు సగటున 100 కిలోలకు పైగా వ్యర్థాలను తీసుకువస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడికి ఆర్థిక ప్రయోజనం కలిగిస్తున్న గ్రీన్ షాప్ విధానంపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు. నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, వ్యర్థాల నిర్వహణ కష్టసాధ్యమవుతోంది. తలకు మించిన భారంగా మారుతోంది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందివ్వడం ద్వారా వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చని ఎంత చైతన్యపరిచినప్పటికీ పొడి చెత్త, తడి చెత్త వేరు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులతో అటు వ్యర్థాల నిర్వహణ చాలా కష్టంగా మారుతోంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో ఒక వినూత్న ఆలోచనతో సరికొత్త విధానానికి రూపకల్పన చేశారు. మనం ఒకసారి చూడొచ్చు గ్రీన్ షాప్. ఈ షాపు అన్నది వ్యర్థాల నిర్వహణలో ఎలా భాగస్వామ్యమైంది అన్నది ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఈ గ్రీన్ షాపే ఇప్పుడు చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో వ్యర్థాల నిర్వహణ రూపురేఖలనే మార్చేస్తుంది. పొడి చెత్త నుంచి సంపద సృష్టించడానికి వీలుగా ఈ గ్రీన్ షాప్ ఏర్పాటు చేశారు. పొడి చెత్తను ఈ దుకాణం దగ్గర తీసుకొచ్చిస్తే వారికి అవసరమైన నిత్యావసరాలు అందజేసేందుకు గ్రామ పంచాయతీ ఒక ప్రత్యేకంగా ఒక దుకాణాన్నే నిర్వహిస్తుంది. పొడి వ్యర్థాలను ఏ విధంగా వీరు దానికి ధర కడతారు, దానికి ఏ విధమైన విలువ కల్పిస్తారన్నది మనం ఒకసారి చూడొచ్చు. కిలోకు ధర నిర్ణయించి వాటికి విలువైన స్థాయిలో నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందజేస్తున్నారు. సగటున రోజుకు 100 కిలోలకు పైబడి పొడి వ్యర్థాలు ఈ గ్రీన్ షాప్ వస్తున్నాయి అంటే మనం ఒకసారి అంచనా వేయచ్చు ఎంత మేర ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ గ్రీన్ షాప్కి వచ్చిన వినియోగదారులు ఉన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు వారు ఏం తీసుకొచ్చారు, ఎంత మేర విలువ కట్టారు, వాటిని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఈ గ్రీన్ షాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఒకసారి మహిళ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని వచ్చినాను. ఇన్ని రోజులంతా అట్టే వడ్డేసి పెట్టినాం, 2 రోజుల నుంచి. అవి ఇక్కడ గ్రీన్ షాప్ ఉంది అని తెలుసుకొని అవి ఎత్తుకొని వచ్చి వేసి ఇంటికి కావాల్సినవి తీసుకొని పోదాం అనేసి ఎత్తుకొని వచ్చినాం. ఎన్ని కేజీలు వచ్చినాయి? 4.5 కేజీ వచ్చింది. అవి ఇంట్లో సాల్ట్ ప్యాకెట్ అవి తీసుకొని. ఇంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు అయితే ఇవంతా ఎత్తి పెట్టేవాళ్ళం కాదు, అంతా పడేసేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు ఎడున్నదాన్ని గ్రీన్ షాప్ ఎడున్నదని తెలిసి అవన్నీ ఎత్తి పెట్టుకొని వచ్చి తీసుకొని ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొని పోదాము అనేసి ఇప్పుడు అంతా పడేసేది లేదు సార్, అట్టే ఎత్తి పెట్టుకుంటా ఉన్నాం. సపరేట్ ఇంట్లో ఉండే వేస్ట్, పొడి చెత్తను, తడి చెత్తను సపరేట్ చేస్తున్నారా? ఎట్లా? సపరేట్ గానే చేస్తున్నాం సార్. అవంతా ఎత్తి పెట్టుకొని ఒక 2-3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఎత్తుకొని వచ్చి అడేసి సామాన్లు తీసుకొని పోతాం. బాగా ఉపయోగంగా ఉంది సార్. ఎట్లా అంటే అప్పుడంటే అవన్నీ పడేస్తా ఉన్నాము. ఇప్పుడు పిల్లలు చదువులు అయిపోయిన బుక్కులు కూడా పక్కన పడేస్తున్నాం కదా. ఇప్పుడు అవి కూడా తీసుకొచ్చిస్తే మాకు కావాల్సినట్టు తీసుకొని పోతాం. వేస్ట్లు అన్ని అట్ట బాక్సులు కానీ కవర్లు కానీ అదన్నీ ఎత్తుకొని అంటే రోడ్లో పడేస్తాము. ఇప్పుడు ఈ షాప్ వచ్చినాక తీసుకొచ్చి వేస్తేనే మాకు సప్పులు కానీ చెనిగిలు కానీ ఇట్లాంటి ఏది కావాలన్నా మాకు యూస్ అయ్యే ఐటమ్స్ అన్ని వీళ్ళు ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మోడీ గారిది చాలా ఇది స్వచ్ఛ భారత్ అని ఎప్పుడో పెట్టినారు. అతను ఇట్లాంటిది కానీ మోడీ గారు కానీ ఇట్లా ప్రతి విలేజ్ లో కానీ పెడితే ఎవరు ఊడ్చాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు తెచ్చి వాళ్ళే వేస్తారు. మంచిది కదా సార్. ఇంత ముందుకు పడేసిన చెత్తను తీసుకొచ్చి అసలు వీళ్ళకి తెచ్చి వెంటనే సరుకులు ఇస్తున్నారు కదా. అప్పుడు మీకు డబ్బు ఇస్తే కొంతమంది డబ్బు ఇది లేదు. చూడండి, షాంపూ నుంచి, సోపు నుంచి, ఆయిల్ నుంచి ఏది కావాలన్నా ఎనీ ఐటమ్. బాటిల్ తెచ్చింది. ఏం బాటిల్స్? వాటర్ బాటిల్ 16 కేజీలు. 16 కేజీలు వచ్చాయి. అంటే ఎన్ని రోజులకి ఎత్తి పెట్టినావు? మా సార్ వాళ్ళు 6 రోజుల నుంచి పెట్టి పెట్టమన్నారు. ఇక్కడికి ఇచ్చి పంపించాలని వీళ్ళు ఫోన్ చేసినారు. అక్కడికి ఇక్కడ తెచ్చేసిపోయినా సార్. ఈ గ్రీన్ షాప్ కాన్సెప్ట్ కు ఏ విధంగా స్పందన ఉంది, దీని ద్వారా ఎంత మేర ఈ దాదాపుగా ఇది దుకాణం ప్రారంభించి 1 రోజులు దాటుతోంది. 1 రోజుల కాలంలో ఎంత మేర సేకరించారు, అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. ఆయన మరి తెలుసుకుందాం అసలు ఎలా ఉందండి దీనికి సంబంధించి స్పందన. డ్రై వేస్ట్ని ఎలా పడితే దాని అది వేస్ట్ అనేసి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రీన్ షాప్ మా చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో రాష్ట్రంలోనే తొలిసారిగా మనం పెట్టడం వల్ల ప్రజలకి విస్తృతంగా మేము అవగాహన కల్పించాము. పబ్లిక్ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని స్టోర్ చేసి పెట్టుకొని
ఒకసారి నీట్గా మా గ్రీన్ షాప్ తెచ్చి ఇస్తున్నారు. వెయిట్కి ఈక్వల్గా మేము దానికి మానిటరీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఏదైతే అవసరమో నిత్య అవసరాలు వాళ్ళకి ఉపయోగపడే లోపల వాళ్ళకి చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక వేస్ట్ నుంచి వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్ రావడము వాళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా గ్రీన్ షాప్ వచ్చి వాళ్ళకి అవసరమైన వస్తువు తీసుకెళ్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్, అంటే మీరు ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసేకి ఏదైనా వేరే కార్యక్రమాలు చేపట్టినప్పుడు లేని స్పందన ఇప్పుడు ఎట్లా ఉందంటారు? 100% ఉంది సార్. ఇంతకుముందు బిన్ బ్యాగ్ మెథడ్ కానీ స్వచ్ఛరథము న్యూ నావల్ ఐటమ్స్ అన్ని మా కమిషనర్ ఆఫ్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఐడియాతో ఒక్కొక్కటి తీసుకొస్తున్నాం సార్. ఇళ్లలో నుంచి ముఖ్యంగా 2 రకాల వేస్ట్ తయారవుతాయి, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్. ఆ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా డే బై డే రెవల్యూషనైజ్ అయ్యి మంచి మెథడ్స్ రావడంలో భాగంగా గ్రీన్ షాప్ వచ్చింది. బ్యాగ్ బిన్ను, ఈ తర్వాత స్వచ్ఛరథం బిన్ బ్యాగ్ ఇట్లాంటివి కంటే స్పందన ఎక్కువ ఉంది. దీనికి ఎట్లా అంటారు? మంచి సిస్టంలోనే గవర్నమెంట్ చేస్తుంది సార్. కానీ పబ్లిక్ కి పర్సెప్షన్ అంటే వాళ్ళకి ఒక వస్తువు రావడం వల్ల వాళ్ళు థ్రిల్ ఫీల్ అయ్యి ఎక్కువ దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ గ్రీన్ షాపు లక్ష్యం ఎంత మేర అన్నది మన దగ్గర జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనకి చూస్తే ప్రతి ఇంట్లో కూడా కొన్ని పనికిరాని సామాన్లు, పాత సామాన్లు ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలో తెలియక పబ్లిక్ ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఇలాంటివి చేస్తున్నారు. సో వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి ఉపయోగపడే గ్రాసరీస్ ఈ గ్రీన్ షాప్స్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇదొక ఫిక్స్డ్ ప్లేస్ ఉంటే ఇంకా పబ్లిక్ కి కన్వీనియన్స్ ఉంటుందనే ఉద్దేశంతో 2 ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా వ్యర్థాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో అమలు చేస్తున్న ఈ గ్రీన్ షాప్ విధానం విజయవంతమవుతోంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.